విరుచుకుపడ్డారు ప్రధాని మోడీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలకు సమాధానం చెబుతూ చురకలు అంటించారు. నోట్ల రద్దు దగ్గర నుంచి దేశం కోసం చేసిన త్యాగాల దాకా అన్ని అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదని ఒక ఎమర్జెన్సీని గిఫ్ట్ గా ఇచ్చిందని ప్రధాని మోడీ మండిపడ్డారు. ఆలోచన, ఆవేశం, చమత్కారం ఇలా అన్ని భావాలు మోడీ ప్రసంగంలో పలికాయి. తాను మాట్లాడితే భూకంపం వస్తుందని గతంలో వ్యాఖ్యానించిన రాహుల్ కు రిటార్ట్ ఇచ్చారు మోడీ. గత రాత్రి ఉత్తరాఖండ్, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చిన సంగతి ప్రస్తావించారు. అప్పుడెప్పుడో రాహుల్ చెప్పిన భూకంపం వచ్చి వెళ్లిపోయిందని సెటైరేశారు. కాంగ్రెస్ కు మాత్రమే దేశభక్తి ఉందనుకోవడం భ్రమేనన్న మోడీ గాంధీ కుటుంబంతోనే స్వాతంత్ర్యం రాలేదని గుర్తు చేశారు. उस तरफ बैठे हुए लोगों से कभी सुनने को मिला नहीं है कि इस देश में कोई चाफेकर बंधु भी हुआ करते थे जिनकी शहादत थी आजादी में. इनके मुंह से सुनने को नहीं मिला है. कभी सावरकर जी भी थे जो काला पानी की सजा भुगत रहे थे, तब देश आजाद हुआ है. उनके मुंह से कभी सुनने को नहीं मिल रहा है. कोई भगत सिंह, चंद्रशेखर आजाद भी थे कि जिन्होंने देश के लिए बलि चढ़ाया था. उनको तो लगता है कि आजादी सिर्फ एक परिवार ने दिलवाई है. समस्या की जड़ वहां है. ఇదే అంశంపై ప్రతిపక్ష నేత ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు మోడీ. देश से बड़ा कोई नहीं है, हम मानते हैं. उसके लिए तो सारे लोग हमारे कुर्बान दिए. गांधी जी कुर्बान दिए, इंदिरा जी कुर्बान दिए, राजीव जी कुर्बान दिए. आप में कोई गया? आपके घर में कुत्ता भी नहीं गया इस देश के लिए. हम कुत्तों वाली परंपरा से पले बड़े नहीं हैं, लेकिन देश के कोटि कोटि लोग थे. जब कांग्रेस पार्टी का जन्म भी नहीं हुआ था, 1857 का स्वातंत्र संग्राम इस देश के लोगों ने जान की बाजी लगा करके लड़ा. పెద్ద నోట్ల రద్దుతో ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు ప్రధాని. నోట్ల రద్దు ఆదాయ పన్ను శాఖకు పెద్ద ఆయుధంలో మారిందన్నారు మోడీ. ఎవరైనా సరే తోక జాడిస్తే దొరికిపోతారని హెచ్చరించారు. అన్ని లెక్కలు ఐటీ శాఖ దగ్గరున్నాయని, ఒక్క ఎస్ఎంఎస్ తో లావాదేవీలు తెలిసిపోతాయన్నారు మోడీ. नोटबंदी के बाद सारी चीजें रिकॉर्ड पर है. कहां से आया, किसने लाया, कहां रखा. अब उसमें से टॉप नामों को टेक्नोलॉजी के द्वारा, डाटा माइनिंग के द्वारा निकाल दिए गए हैं. अब इनकम टैक्स ऑफिसर को कहीं जाना नहीं है, सिर्फ एसएमएस करके पूछना है कि भाई जरा बताइए डिटेल क्या है. आप देखिए, किसी भी प्रकार का अफसरशाही के बिना जिसको भी मुख्य धारा में आना है उसके लिए एक अवसर प्राप्त हो चुका है. నల్ల కుబేరుల ఆటలిక చల్లవన్నారు ప్రధాని మోడీ. భారతీయులు ఎక్కడ నల్ల డబ్బు దాచినా లెక్కలు తీస్తామని హెచ్చరించారు. మారిషస్, సింగపూర్ లాంటి దేశాలతో దీనికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు ఆయన. బంగారం కొంటే పాన్ నంబర్ తప్పనిసరంటూ చేసిన నిబంధన చాలా మందికి చెమటలు పట్టించిందని, ఈ రూల్ ను రద్దు చేయాలంటూ కొందరు తనకు లేఖలు రాశారన్నారు మోడీ. टैक्स हेवन जो थे मॉरिशस, सिंगापुर वगैरह, उस पुराने जो नियम आप बना करके गए थे उसको हमने बातचीत की, उनको समझाया, हमारी परिस्थितियां समझाई, उसको हम ले आए. हमने स्विट्जरलैंड से समझौता किया कि वो रियल टाइम इंफॉर्मेशन देंगे. कोई भी हिंदुस्तानी नागरिक पैसा रखेगा तो उसका पता चल जाएगा. हमने अमेरिका सहित कई देशों के साथ इस प्रकार के समझौते किए हैं जहां भी हमारा कोई भी भारतीय नागरिक, भारतीय मूल का व्यक्ति पैसे रखेगा तो उसकी जानकारी भारत को मिलेगी. उसी प्रकार से प्रॉपर्टी बिक्री, 20,000 से ज्यादा नगद नहीं, इसकी चर्चा हमने नहीं किया. रियल एस्टेट बिल को पास किया. ज्वेलरी के मार्केट में भी 1% एक्साइज डाली ताकि इस चीजों को स्ट्रीमलाइन करना था, किसी को परेशान नहीं करना था. एक एक कदम उठाया. मैं जानता हूं ये राजनीतिक फायदे के लिए काम कोई ऐसा नहीं कर सकता, वरना तो आप पहले कर लेते. దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ కు బడ్జెట్ టైం మార్చాలనే ఆలోచనే రాలేదని మోడీ ఎద్దేవా చేశారు. బడ్జెట్ నెల ముందుకు ఎందుకు జరిపారో వివరించారు ప్రధాని. తన సుదీర్ఘ ప్రసంగంలో సంస్కృత శ్లోకం చెప్పిన మోడీ, సృష్టిలో ప్రతి వస్తువుకు ప్రయోజనం ఉంటుందని, గత ప్రధానులంతా దేశానికి మంచే చేశారని చెప్పారు. అయితే తాము చేస్తున్న మంచిని మాత్రం ప్రతిపక్షం గుర్తించలేకపోతోందని చమత్కరించారు.